డివైన్ మార్నింగ్ డియర్ యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువతకు, విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు జీవన వికాసము మరియు వ్యక్తిత్వ వికాసానికి కావాల్సిన అద్భుతమైన విషయాలు అందిస్తుంది మీ ధ్యాన యువ. ఈనాటి ధ్యాన యువలో ఎంటర్ప్రీనర్షిప్ ఫర్ యూత్ అనేటువంటి విషయాలు తెలుసుకోబోతున్నాం. ఎవరిని ఎంటర్ప్రీనర్ అంటాం, ఎంటర్ప్రీనర్ కావాలంటే క్వాలిఫికేషన్స్ ఏంటివి అనేటువంటి అద్భుతమైన విషయాలు మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ అఖిల్ గారు. వారు ఒక గ్రేట్ ఫిజియోథెరపిస్ట్గా ఉన్నారు. వారి ద్వారా ఒక యూత్ ఎలా ఎంటర్ప్రీనర్గా టర్న్ అవ్వచ్చో మనం విందాం. నమస్కారం డాక్టర్ అఖిల్. నమస్కారం అండి. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ అండి. రైట్, ఏంటి ఎంటర్ప్రీనర్ అల్టిమేట్ టాపిక్ తీసుకున్నారు మీరు, ఒక సెల్ఫ్ ఎంటర్ప్రీనర్గా మంచి అనుభవాలు, వండర్ఫుల్, చెప్పండి. కమింగ్ టు ఎంటర్ప్రీనర్ అండి. ఎంటర్ప్రీనర్ అంటే మనకి చాలా సాధారణంగా గుర్తొచ్చేది ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు ఎంటర్ప్రీనర్స్ అంటూ ఉంటారు. అంటే ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు. ఇప్పుడు నార్మల్గా మనం బోర్డ్ నేమ్స్ కూడా చూస్తాం కొన్నిసార్లు, రైస్ ఎంటర్ప్రైజెస్, లేకపోతే వుడెన్ ఎంటర్ప్రైజెస్, సంథింగ్. సో ఎంటర్ప్రీనర్ అనేది ఏంటిది అంటే ఎప్పుడు కూడా అది ఇండస్ట్రీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మనం ఎంచుకునే ఇండస్ట్రీ, మనం ఉన్న ఫీల్డ్. ఎంటర్ప్రీనర్ అనగానే ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళే ఎంటర్ప్రీనర్స్ అండి. బిజినెస్ స్టార్ట్ చేసిన ప్రతి మనిషి సక్సెస్ కాలేరు. ఓకే, ఎప్పుడైతే బిజినెస్ సక్సెస్ అవుతుందో వాళ్ళని ఎంటర్ప్రీనర్స్ అంటారు. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? మనకి మార్క్ జుకర్బర్గ్, ఈజ్ అన్ ఎంటర్ప్రీనర్. ఎలాన్ మస్క్, ఈజ్ అన్ ఎంటర్ప్రీనర్. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. స్టీవ్ జాబ్స్ కానివ్వండి, వేరే దే స్టార్టెడ్ ఎట్ ఎర్లీ స్టేజ్ అండి. బిజినెస్ ఎప్పుడైతే స్టార్టింగ్లో స్టార్ట్ చేస్తారో ఓవర్ ద 10 years, ఒక 10 yearsలో ఇఫ్ యు ఆర్ రీచింగ్ యువర్ బిజినెస్ టు సమ్ ఎక్స్టెంట్, అంటే ఒక 100 కోట్ల టర్న్ ఓవర్ చేసి దాంట్లో మనకు ఒక 300 మంది నుంచి ఒక 800 మంది ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని మీరు బిజినెస్ ఎప్పుడైతే చేస్తున్నారో దట్ ఈస్ కాల్డ్ ఎంటర్ప్రైనర్. ఓహో, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఈజ్ అన్ ఎంటర్ప్రైనర్. నాట్ ఎవ్రీబడి ఈజ్ అన్ ఎంటర్ప్రైనర్. బిజినెస్ స్టార్ట్ చేసినంత మాత్రాన, ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసినంత మాత్రాన ఎంటర్ప్రీనర్ అనబడం. వావ్, వండర్ఫుల్. మరి ఇప్పుడు నేటి యువత కేవలం ఎంప్లాయ్మెంట్ గురించే ఆలోచిస్తున్నారు. మరి ఎంటర్ప్రీనర్గా ఆలోచించాలంటే ఏమేమి స్కిల్స్ని, టాలెంట్స్ని, నాలెడ్జ్ని అడాప్ట్ చేసుకోవాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ క్వశ్చనింగ్ అండి. అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ లైఫ్లో? అంటే ప్రతి స్టూడెంట్ లైఫ్లో ఉండేది ఏంటిది అంటే, నేను పెద్దగా అయ్యాక ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, లేదా నేను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్ అవ్వాలి, నేను ఒక డాక్టర్ని అవ్వాలి, నేను ఒక సిఏ అవ్వాలి, నేను ఒక పోలీస్ అవ్వాలి. దే హ్యావ్ దేర్ గోల్స్. ఎవరికి కూడా ఈ ఆలోచన ఉండదు. ఎలా అంటే నేను పెద్దగా అయ్యాక నేను ఒక బిజినెస్ చేసి ఆ బిజినెస్లో నేను ఒక 10 మందికి ఉపాధిని కలిగించి మనం ఒక గ్లోబల్ ఎంటర్ప్రైనర్ అవ్వాలి అట్లీస్ట్, లేకపోతే వాటెవర్ ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఎదగాలనేది ఉండదు. ఆ పరిపక్వత అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఒక టైం అండి. అంటే ఒక ఏజ్ ఆఫ్ 22-23 దాటాక మీరు ఒక అంటే బిజినెస్ ఐడియాలజీ మీకు ఫస్ట్ నుంచి ఉందంటే అది వేరండి. కొంతమందికి ఉంటుంది. ఎలా ఫ్యామిలీ బిజినెస్ లాగానే వచ్చే వాళ్ళని చూస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు మా ఫాదర్ బిజినెస్ కాదండి, మా తాతయ్య గారు బిజినెస్. ఓకే, ఆయన ఓన్గా చేసుకునేవాళ్ళు. మై ఫాదర్ యూస్ టు వర్క్. ఇప్పుడు నాకు మళ్ళీ నేను వర్క్ చేద్దామని ట్రై చేశాను, కానీ ఐ డోంట్ నో, నాకు ఎక్కడ కూడా వర్కౌట్ అయ్యేది కాదు. అయితే నేను ఫ్రీలాన్సర్గా ఎక్కువ చేసేవాడిని స్టార్టింగ్లో. సో ఫ్రీలాన్సింగ్గా చేసినప్పుడు నాకు ఉండే ఐడియాలజీ ఏముంది అంటే ఐ వాజ్ వెరీ మచ్ హ్యాపీ విత్ మై వర్క్. బట్ దాన్ని ఇంప్రూవైజ్ ఎలా చేయాలి? దెన్ ఐ వాజ్ రీడింగ్ ఫ్యూ బుక్స్, హౌ టు డెవలప్ మై స్కిల్స్, హౌ టు ఇంప్రూవ్ మై నాలెడ్జ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఎప్పుడు కూడా మనకి ఏం తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే క్యాపబిలిటీ ఉందా, రిస్క్ టేకింగ్ ఫ్యాక్టర్ ఉండాలండి. అది వెరీ ఇంపార్టెంట్. రిస్క్ టేకింగ్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఓపెన్ మైండెడ్ ఉండాలి. అంటే ఇప్పుడు ఈరోజు మీరు బిజినెస్ పెట్టారు, మీకు ఒక ఐడియాలజీ ఉంది ఆల్రెడీ, నేను ఇలాగే రన్ చేయాలి అని. కానీ ఆ మాడ్యూల్ రన్ అవ్వనప్పుడు దాంట్లో కావాల్సిన చేంజెస్ చేయగలగాలి. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద చేంజెస్. అది ఓపెన్ మైండ్. అలా నువ్వు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయగలుగుతారో మీరు దాంట్లో ఉండే ఒడిదుడుకుల్ని అధిగమించగలుగుతారు. ఓకే. సో ఇలాగా కొన్ని స్కిల్స్ ఉంటాయండి. రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఎథికల్ వే ఆఫ్ బిజినెస్, అది ఇంపార్టెంట్. బిజినెస్ ఏదోలా సాధించడం, ఏదోలా ఎదగడం కాదు, ఎథికల్గా ఎదగాలి. సో వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఆర్ ద కీ ఫర్ ద బిజినెస్ మ్యాన్ అండి.
రైట్. అంటే ఇప్పుడు నేను ఒక సర్వీస్ ఇవ్వాలి అనుకుంటున్నాను నా ఫీల్డ్లో ఒక ఫిజియోథెరపిస్ట్గా. నేను ఎప్పుడు ఏం ఆలోచించాలి అంటే ఈ మనిషి దగ్గర ఎంత డబ్బు తీసుకోవాలని ఆలోచించకూడదు, ఈ మనిషికి నేను ఎంత త్వరగా నేను చేయగలుగుతాను అనేది ఆలోచించాలి. అది దానికి బెస్ట్ నేనేమి ఇవ్వగలుగుతాను. ఎప్పుడైతే నేను ఇలాగ ఆలోచిస్తానో ఆ పేషెంట్ ఇంకో 10 మంది పేషెంట్లకు చెప్తారు, ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది. సక్సెస్ అయిన వాళ్ళ అందరి సీక్రెట్ అదే కదా. సచిన్ తెండూల్కర్ డబ్బు రావాలి, పేరు రావాలి, కార్ రావాలన్న దృక్పథంతో ఆడలా, తనకి ఇష్టం కాబట్టి ఆడాడు. ఎంత బెస్ట్గా ఆడగలనో ఆడాడు. ఎస్, ఇట్స్ అన్ అల్టిమేట్ పాయింట్ డాక్టర్ అఖిల్. సో ఆల్వేస్ వాల్యూస్, ఎథిక్స్, ఓపెన్ మైండెడ్, రెస్పాన్సిబిలిటీస్, రిస్క్ టేకింగ్ అండి. అంటే చాలామంది భయపడిపోతారు బిజినెస్ అనగానే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇప్పుడు దీంట్లో కూడా కేటగిరీస్ ఉంటాయండి. ఎంటర్ప్రీనర్షిప్లో కేటగిరీస్ ఉంటాయి. స్టార్టప్ అని ఒకటి ఉంటుంది. స్టార్టప్ అంటే మాలాంటి వాళ్ళు, వీఆర్ఏ స్టార్టప్స్. అంటే మీ ఫిజియోథెరపీ బిగిన్ చేయడం కూడా ఇట్స్ స్టార్టప్. నాకు ఓన్గా 2 కంపెనీస్ ఉన్నాయండి. ఐ స్టార్టెడ్ ఇన్ 2016. ఓకే, 2016లోనే ఐ స్టార్టెడ్ మై ఓన్ కంపెనీ. అంటే గ్రాడ్యుయేషన్ అవ్వగానే నాకు ఎందుకో అనిపించింది ఐ షుడ్ స్టార్ట్ మై ఓన్ వే. ఎందుకంటే నాకు అప్పటికి కొన్ని థాట్స్ ఉన్నాయి, నేను ఈ వేలో చెయ్యాలి, దీన్ని నిలబెట్టాలి, దీని ద్వారా ఇంకో 10 మందికి నేను ఏదన్నా ఉపయోగపడేలా చెయ్యాలి అనే థాట్ ఉండేది. ఓకే. సో ఆ థాట్లో నుంచి పుట్టింది. ఆ తర్వాత నాకు ఇవన్నీ అర్థమయ్యాయి. రిస్క్ టేకింగ్ ఫ్యాక్టర్స్, ఓపెన్ మైండెడ్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా చేయాలి, ఇవన్నీ నాకు ఓవర్ ద పీరియడ్ అండి. స్టార్టింగ్లో మనకి ఇవన్నీ టు బీ హానెస్ట్ నాకైతే లేవు ఇవన్నీ. ఐ డోంట్ నో హౌ టు డీల్. ఐ జస్ట్ హ్యావ్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ మై మైండ్, ఐ షుడ్ స్టార్ట్ ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఓ 10 మందికి ఉపాధి ఇవ్వాలి, నాతో పాటు ఓ 10 మంది ఎదగాలి. అదే ఉండేది కానీ దానికి ఒక వే ఇది తెలిసేది కాదు. బట్ 6 months నేను చాలా స్ట్రగుల్ అయ్యానండి. 6 months వరకు చాలా స్ట్రగుల్ అయ్యాను. అంటే దాంట్లో మంచి చెడు, అంటే నేను అన్నాను కదండి, ఒక ఐడియాలజీలో ఉన్నాను నేను. ఇలాగే చెయ్యాలి, ఇలాగే చెందాలి, ఇంతే ఎథికల్గా ఉండాలి, ఇంతే వాల్యూస్గా ఉండాలి. దాంట్లో గ్రోత్ డిలే అవ్వచ్చు కానీ సార్, కానీ యూ విల్ బి ద బెస్ట్. రైట్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎప్పుడు కూడా ఎథికల్స్తో వాల్యూస్తో ముందుకెళ్ళేటప్పుడు ప్రాసెస్ అనేది స్లో అవుతుందండి. బట్ ఐ బిలీవ్ వెరీ స్ట్రాంగ్ దట్ డెఫినెట్గా దాని యొక్క స్ట్రెంగ్త్ చాలా గట్టిగా ఉంటుంది. అది మంచి ఫౌండేషన్ బిల్డ్ అయినట్టే కదా. ఎథికల్ లేకుండా చేస్తే తొందరగా సక్సెస్ అయినట్టు కనబడతాం, ఒక స్థాయికి వెళ్తాం, కానీ అక్కడి నుంచి పడిన తర్వాత లేవడం చాలా కష్టంగా ఉంటుంది. ట్రూ, కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు మీరు అన్న పాయింట్లో ఒకటి యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ ఎథికల్స్లో దీంట్లో ఏమవుతుంది అంటే సార్, యూ విల్ లెర్న్ ఎ లాట్. అంటే ఒడిదుడుకులు, మీరు అప్స్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువ చూస్తారు. మీరు ఎప్పుడైతే ఫెయిల్యూర్స్ని ఎక్కువ చూస్తూ ఉంటారో ఓవర్ ద పీరియడ్, మీకు ఏమైపోతుందంటే ఎవ్రీ ఫెయిల్యూర్కి మీరు రెడీగా ఉంటారు. నెక్స్ట్ నాకు ఆ ఫెయిల్యూర్ రాకపోతుందా, ఓకే ఐఎమ్ రెడీ టు ఫేస్. ఎందుకంటే అలవాటు పడిపోయి ఉన్నారు మీరు. మీరు స్ట్రగుల్స్ ఎక్కువ చూసినప్పుడు ఏమవుతుంది అంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత మీకు ఏ స్ట్రగుల్ వచ్చినా కూడా అది మీకు పెద్ద కనబడదు, అంతే రెసిలియంట్ అయిపోయినా కదా. సో ఎప్పుడు కూడా ఈ ఎథికల్గా ఇలా చేసేటప్పుడు ఏమవుతుందంటే యూ విల్ గెట్ దట్ రెసిలియంట్ ఇన్ యూ. సో ఎలాంటి కష్టం వచ్చినా సరే, ఈవెన్ పడిపోయినా సరే వాడికి తెలుసు నేను మళ్ళీ ఎలా నిలబడగలుగుతాను అనేది. సో హీ నో నీడ్ టు వరీ అబౌట్ థింగ్స్. జస్ట్ హీ హ్యాస్ టు కంటిన్యూ హిస్ ఎథికల్ వే. ఆ క్యాపబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆ రిస్క్ టేకింగ్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక మనం ఎగ్జాంపుల్ చెప్తాను సార్. దీంట్లో మనకి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ అంటే మనతో ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక్కడనే సార్, నేను నా ఒక్కడితోనే నేను ఇంకో 2 హైర్ చేసుకున్నా, 2-3 అయ్యారు. ఇప్పుడు ఐ వాజ్ హ్యావింగ్ అరౌండ్ 25-30 పీపుల్, ఓన్లీ ఫిజియోథెరపిస్ట్స్. ఓన్లీ ఫిజియోథెరపిస్ట్స్. యాజ్ ఎ స్టార్ట్అప్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్. సో నాకు అది కాకుండా మళ్ళీ నాకు ఈ మేనేజర్స్ అని లేకపోతే సెక్రటరీస్ అని ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. హెచ్ఆర్ దానికి ఉన్నారు, దానికి ఉన్నారు ఇప్పుడు. సో వెన్ ఐ వాజ్ స్టార్టెడ్ ఫస్ట్ ఒక్కళ్ళే ఉన్నప్పుడు సార్ నా దగ్గర వాళ్ళని మెయింటైన్ చేయడమే నాకు ఎలాగ అనిపించేది అంటే, నెల వచ్చేటప్పటికి శాలరీ ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో, మనకు వచ్చినా రాకపోయినా హైర్ చేసుకున్నాం కాబట్టి ఇవ్వాలి. సో స్టార్టింగ్లో ఎలా ఉండేది అంటే ఐ వాజ్ లైక్ ఇది ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, మనకేమో ఎవరు తెలియదు, స్టార్టప్ ఇది. బట్ ఒక కాన్ఫిడెన్స్ ఉండేది సార్. బట్ నేను తినకపోయినా నేనైతే చేయగలుగుతా, ఐ హ్యావ్ టు డూ దట్ హార్డ్ వర్క్. అందులో పుట్టుకొచ్చింది నాకు. సో ఎప్పుడైతే అది చేశానో సార్, ఒక 2-3 months ఇబ్బంది పడ్డాను. 6th month నేను ఇంకొకరు హైర్ చేసేసుకున్నా. ఆఫ్టర్ 1 year ఐ వాజ్ హ్యావింగ్ 5 employees. సో 3 years తర్వాత ఐ వాజ్ హ్యావింగ్ 10 physios అరౌండ్ మీ. సో అలా గ్రో అయ్యే స్టేజ్లో కోవిడ్ వచ్చింది.
అండ్ కోవిడ్ వాజ్ ద బెస్ట్ లెర్నింగ్ ఫర్ మీ సార్. కోవిడ్ వాజ్ ద బెస్ట్. అంటే నేను ఇంత రెసిలియంట్గా అవ్వడానికి, నేను ఇంత స్ట్రాంగ్ అవ్వడానికి, అంటే చాలామంది ఏమనుకుంటారంటే కోవిడ్ కదా సార్ మెడికల్లో మీకేం ప్రాబ్లం ఉంది అని కూడా అడుగుంటారు. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ మెడికల్లో నాకే 2-3 times కోవిడ్ వస్తే నేనేం ట్రీట్మెంట్ చేస్తాను? అది అంటే కోవిడ్ వస్తే అంటే ఏంటంటే మొత్తం ఇన్ హౌస్ అయిపోయారు కదా, బయటికి రావడం, మీ ఈక్విప్మెంట్స్ టచ్ చేయడం అవన్నీ ఇన్ హౌస్ అంటే సార్ నాకుండే చాలా ఓపెన్గా చెప్పేస్తున్నాను నేను. మై ఫాదర్ వాజ్ హ్యావింగ్ కోవిడ్ సిమ్టమ్స్, మై మదర్ గాట్ కోవిడ్ సిమ్టమ్స్, రైట్, మై సిస్టర్ గాట్ కోవిడ్ సిమ్టమ్స్, ఇంకా మై గ్రాండ్ ఫాదర్ గాట్ కోవిడ్ సిమ్టమ్స్, ఫ్యామిలీ వచ్చేసినాక మై గ్రాండ్ మదర్ వాజ్ హ్యావింగ్ కోవిడ్ సిమ్టమ్స్. ఇంట్లో ఎవరికి లేదని చెప్పాలి సార్ ఇప్పుడు నేను. ఇంత చూసేసి అండ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ ఆల్రెడీ ఫైనాన్షియల్లీ, గ్రోయింగ్ స్టార్ట్అప్, ఇన్వెస్ట్మెంట్ అంతా దేని మీద ఉంది? ఎంప్లాయీస్ మీద, ఎక్విప్మెంట్స్ మీద, ఉన్న రెంటల్ తీసుకుంటాం కదా దాని మీద ఉంది. సో ఇన్వెస్ట్ చేసేసి ఉన్నాం, చేతిలో ఏముంటే చిల్లుగా ఉండదు. ఇటు చూస్తే ఫ్యామిలీ ఇష్యూస్. సో అదొక క్లోజ్డ్ సిచ్యువేషన్ సార్, అంటే ఎటు వెళ్ళలేని పరిస్థితి మనది. అలాంటి సిచ్యువేషన్ నేను 1.5-2 years అనుభవించిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత హౌ యూ విల్ బి సార్. సో ఎంత ఫైర్ మీద వచ్చాను అంటే ఆఫ్టర్ దట్ ఇంకా 1.5 ఎంత కిందికి వెళ్ళామో అంత పైకి వెళ్ళాలన్న కసి అయితే డెవలప్ అయిపోయింది సార్. అంటే ఇంకా ఎలాగైపోయింది అంటే నీడ్ ఆఫ్ ద అవర్, ఇంకా దీనికి మించి దిగజారడానికి ఏమీ లేదు, ఇంకా దిగజారడానికి లేదు, ఇంకా లేదు, ఇంకా ఇంతకన్నా దెబ్బ ఏముంటది, అంతకు మించిన దెబ్బ లేదు, చూడాల్సింది కూడా ఏమీ లేదు. నేను అయిపోయింది, అంచులు మొత్తం అంచులు చూసేటప్పటికి ఐ వాజ్ లైక్ నో, దిస్ ఈస్ ద టైమ్ వీ హ్యావ్ టు గెట్ అప్. హుక్ ఆర్ కుక్ ఏదైనా కానీ దీని గురించి నేను ఇంతకాలం కష్టపడ్డది వేరు, ఇప్పుడు కష్టపడేది వేరు. రైట్, దిస్ ఈస్ ద టైమ్ ఐ హ్యావ్ టు గెట్ అప్. అలాగా నాకు అప్పటి నుంచి సార్ ఐ వాజ్ లైక్ రెసిలియంట్, ఐ వాజ్ లైక్ రిస్క్ టేకింగ్ టూ మచ్ అయిపోయింది. అండ్ ఎవ్రీ రిస్క్ ఐ వాజ్ కన్వర్టింగ్ ఇన్ టు ఏ సక్సెస్. రైట్, అది కూడా ఇంపార్టెంట్ సార్. రిస్క్ తీసుకోవడం అనేది మ్యాటర్ కాదు, మీరు తీసుకున్న రిస్క్ ని మీరు మీకు అనుగుణంగా మలుచుకోవాలి. అది సో దానికి కావాల్సిన ఐడియాలజీ, దానికి కావాల్సిన ఇంప్లిమెంటేషన్, దానికి కావాల్సిన రికవరీ, ఇవన్నీ ఉండాలి. వా, ఆ 1.5 year ఆ స్పాన్ మళ్ళీ కవర్ అయిందా? విత్ ఇన్ ఎంత టైంలో మళ్ళీ రికవర్? 1 year లో రికవర్ చేశాను. 1 year? 1 year లో రికవర్ చేశాను. ఎంత అంటే మనకు కోవిడ్ నేర్పించింది ఏంటంటే 10 years సక్సెస్ 1 year లో సాధించవచ్చు అనే ఒక లెసన్ అయితే ఇచ్చింది. అది ఎలా? ఆ 1.5 year పాఠాలు నేర్చుకుంటే సార్. పాఠాలు నేర్చుకోకుండా లైఫ్ అయిపోయింది అయిన వాళ్ళందరూ అడ్రస్ లేకుండా పోయారు. పెద్ద నాకు తెలిసిన వాళ్ళే సార్, పెద్ద డాక్టర్స్ ఈ రోజు లేరు కూడా. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బెస్ట్ డాక్టర్స్ ఇన్ ద సిటీస్. అది అన్ని రంగాల్లో జరిగింది. మా ట్రైనర్లు అయితే అసలు బూమ్ అయిపోయారు. కానీ ఆన్లైన్ లో మనం ఆన్లైన్ అకాడమీ స్టార్ట్ చేసేసాం మనం. వెరీ నైస్. అప్పుడు ఇప్పుడు కూడా కంటిన్యూ రన్ చేస్తున్నాం. నైస్. అప్పటి వరకు బయటికి వెళ్ళి ఫిజికల్గా కష్టపడాల్సి వచ్చేది, అవసరంలే. సో డాక్టర్ అఖిల్, ఇది రియలీ ఇన్స్పైరింగ్ స్టోరీ మీది. సో విత్ ఇన్ 1 year లో మీరు మళ్ళీ ఆ 1.5 year ఏది కోల్పోయారో రాబట్టారు. మరి ఇప్పుడు నేటి యువతకి ఇప్పుడు బిజినెస్ అంటే, ఇప్పుడు మీరంటే ఒక డాక్టర్ డిగ్రీ చేశారు, తప్పలేదు, ఫైట్ చేశారు, అంటే డాక్టర్ అయిపోతే చదివేశం అయిపోయింది అనుకునే వాళ్ళకు కూడా ఇది ఒక లెసనే. ఇప్పుడు నేటి యువత ఈ బిజినెస్ని చూస్ చేసుకునే ధైర్యం, ఇప్పుడు ఫ్యామిలీ బిజినెస్ అయితే ధైర్యంగా వస్తూ ఉంటారు. ఎక్కువ మంది బిజినెస్లో ఉన్నారు అంటే ఫ్యామిలీ బిజినెస్ అయి ఉంటుంది. అవును సార్. 4 fathers ఫాదర్ 100కి 200% అలాగే ఉంటుంది సార్. ఇప్పుడు ఇండివిజువల్గా రావాలి అంటే మీలాగా ఇప్పుడు నేటి యువతకు మీరు ఏమేమి పాటించాలంటారు? సింపుల్ సార్, నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేం వచ్చు, మనకు వచ్చింది చేస్తే సార్. మనం ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే చాలామంది చెప్పేటివి, మనకు వచ్చింది చేస్తే సక్సెస్ అయిపోతాం అంటారు. కాదు, మనకు వచ్చింది చేస్తే సక్సెస్ అయిపోము, మనకు వచ్చింది చేస్తే మనం బతకగలుగుతాము. అది మనకి రానిది కూడా ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో మన చేతులు, ఇప్పుడు యాజ్ అన్ ఎంటర్ప్రైనర్ సార్, నాకు వచ్చేది ఒక ఫిజియోథెరపీ పరంగా మాట్లాడుకుంటే, ఐ నో హౌ టు ట్రీట్ ఇన్ ఏ ఫిజియోథెరపీ వే ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. అంతే. లేదు అంటే నేర్చుకొని మరీ చేస్తా, దాంట్లో ఏం నామూషి లేదు. నేను ఇప్పటికీ చెప్తున్నాను, లెర్నింగ్ ఈజ్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. నువ్వు చనిపోయే వరకు నువ్వు చదువుతూనే ఉండాలి, నువ్వు నేర్చుకుంటూనే ఉండాలి. ఒకసారి అయిపోయింది, స్టార్ట్ చేసేసాం, వచ్చేసింది అనేది లేదు. ఇంత ఓపెన్ మైండ్ ఉండాలి సక్సెస్ కి మెయిన్. సో
ఇప్పుడు నేను ఫిజియోథెరపీ పరంగా ఆలోచించి నేను నీకు సర్వీస్ ఇస్తే అయిపోయింది, రేపు ఇంకొకరికి సర్వీస్ ఇస్తే అయిపోయింది అంటే నా సర్వీస్ వరకే మాట్లాడుతున్నాను నేను, బట్ నేను మాత్రమే బతకగలుగుతా. ఎంటర్ప్రెనర్ కావాల్సింది ఏంటిది? సర్వీస్ ఇస్తున్నావు, ఓకే దిస్ ఈజ్ సర్వీస్ పక్కన పెట్టాలి. సర్వీస్తో పాటు నువ్వు ఒక ఎంప్లాయీని హైర్ చేసుకుంటున్నావు కాబట్టి నీకు హెచ్ఆర్కి సంబంధించిన స్కిల్స్ ఉండాలి, ఒక మేనేజర్కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నీకు తెలిసి ఉండాలి, ఒక సీఈఓ ఉంటే ఆ సీఈఓ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నీకు తెలిసి ఉండాలి. నువ్వు ఒక చైర్మన్ పోస్ట్లో కూర్చున్న రోజు నీకు అన్నీ తెలిసి ఉండాలి. నువ్వు కూర్చున్నాను గొప్పగా చెప్పుకోవడం కాదు, నువ్వు ఇక్కడ కూర్చున్న రోజు నీకు అన్నీ తెలిసి ఉండాలి. కింద స్థాయి దగ్గర నుంచి ఒక నార్మల్ ఎంప్లాయ్, ఒక మార్కెటింగ్ ఎంప్లాయ్ వెళ్ళి ఒక రోల్ మార్కెటింగ్ నుంచి బిజినెస్ తీసుకొచ్చి మీకు ఒక సర్వీస్ తీసుకొచ్చి సార్ ఇదిగోని పేషెంట్ వచ్చారు ట్రీట్మెంట్ చేయండి అనే దగ్గర నుంచి ఒక నర్సింగ్ కేర్ కానివ్వండి, ఒక సర్జన్ కేర్ కానివ్వండి, ఒక ఫిజియోథెరపిస్ట్ కానివ్వండి, లేకపోతే ఇంకొక డే కేర్ సంబంధించింది కానివ్వండి, హోల్ టీమ్ మల్టీ డిసిప్లినరీ టీమ్ మొత్తం నీకు తెలిసి ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ లీడర్షిప్ క్వాలిటీ. ఎస్, ఫస్ట్ బేసిక్ ఇంపార్టెంట్ థింగ్ అది. ఎస్, మల్టీ టాస్కర్గా ఉండాలి లీడర్ అంటే. అంతే, తను చేయని అవసరంలా డెలిగేట్ చేస్తాడు కానీ ఐడియా అయితే ఉండాలి. అంటే ప్రతిదీ తెలిసి ఉండాలి నీకు. అదర్వైజ్ ఇప్పుడు నా దగ్గరికి ఒక హెచ్ఆర్ ఒక అబ్బాయి వచ్చారు, ఎగ్జాంపుల్ వచ్చి సార్ ఈ వర్క్ ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు సార్ అని అన్నాడు. నేనే బ్లాంక్ ఫేస్ పెడితే ఎస్ ఇక్కడ ఉన్నది సార్ సక్సెస్ అంతా సింపుల్గా సార్. ఇప్పుడు అదే ఎంప్లాయీ ఇప్పుడు ఎవరన్నా మార్కెటింగ్ అబ్బాయి వచ్చి నా దగ్గరికి, నా మేనేజర్ ఉన్నారు సార్, నా మేనేజర్ ఇప్పుడు నాకు పర్సనల్ మేనేజర్ ఉన్నారు, ఆ అబ్బాయి ఫోన్ చేసి సార్ పేషెంట్ ఇలాగ అంటున్నారు, సమ్ క్రిటికల్ సిచ్యువేషన్. కొన్ని పేషెంట్స్తో డీల్ చేయడం చాలా ఇంపార్టెంట్ సార్. ఎవ్రీ ఇండివిజువల్ హ్యావ్ దేర్ ఓన్ మైండ్ సెట్, దేర్ ఓన్ వే ఆఫ్ థాట్స్, దేర్ ఓన్ వే ఆఫ్ థింకింగ్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతారు. ఇప్పుడు పేషెంట్ వచ్చాడంటేనే ఏదో ఒక రిజిడిటీ వదులుకోలేకనే పేషెంట్ అయి వచ్చారు, ఇంకా వాళ్ళని ఒప్పియడం ఎంత ఛాలెంజ్. సో ఇప్పుడు తను ఏమంటాడు అంటే సార్ చాలా మొండిగా ఉన్నారు, ఏం చేయాలి అర్థం కావట్లేదు అంటే నేను ఒకటే చెప్తాను సార్, వాళ్ళలాగా నువ్వు అయిపో. ఇట్స్ సింపుల్ థింగ్. వాళ్ళ థాట్ ప్రాసెస్లోకి నువ్వు వెళ్ళు, వాళ్ళ సిచ్యువేషన్లో నువ్వు ఉండు, వాళ్ళ ప్లేస్లో నువ్వు ఉండు, ఆలోచించు వాట్ ఈజ్ వాట్ అని. ఒక్క 5 minutesలో నీకు ఐడియాలజీ వస్తుంది. వాళ్ళు ఏ సిచ్యువేషన్లో వచ్చారు అంటే సింపుల్, వాళ్ళకి ఎటు తోచక దిక్కు తోచని పరిస్థితులు అన్ని చోట్ల తిరిగి అలిసిపోయి సొలసిపోయి ఇంకా నాకు ఏ దిక్కు లేదు, ఇన్ని చోట్ల తిరిగి వెక్స్ అయిపోయి ఫ్రస్ట్రేషన్ ఇరిటేషన్ ఇంకా అన్ని రకాలతో మన దగ్గరకు వస్తారు. ప్రయత్నం ఇక్కడ చేద్దాం అంతే, లాస్ట్ ఇది ఇక్కడ కాకపోతే ఇంకొకటి చోటుకని వెళ్ళిపోదాం కానీ ఇంకేమీ లేదు. మనం ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ దొరికితే ప్రతి చోట దొరికినట్టే, ఇక్కడ దొరకకపోతే ఎక్కడ దొరకదు. అది వండర్ఫుల్ పాయింట్. ప్రతి ఒక్కరికి ఇది కార్డినల్ ప్రిన్సిపల్ అయి ఉండాలి. ఇక్కడ దొరుకుతుంది అంటే ఇంకెక్కడ నీకు అవకాశం లేదు. ఎండ్ పాయింట్ నీ దగ్గర దొరకట్లేదంటే ఎక్కడ దొరకకూడదు. అది యాజ్ అన్ ఎంటర్ప్రెనర్ నువ్వు అది మెయింటైన్ చేస్తేనే యూ విల్ బి సక్సెస్ఫుల్. నీ ఐడియాలజీస్ ఇప్పుడు చాలా మందికి సార్, ఇప్పుడు మీరు అన్నారు కదా యూత్కి మైండ్లో చాలా మందికి ఉండే కన్ఫ్యూజన్ చెప్పినా సార్, నేను 100 నడుస్తుంటాయి సార్ వాళ్ళ మైండ్లో. ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఒక మనిషి అనుకుంటాడు వ్లాగ్స్ చేద్దాము యూట్యూబ్లో, మనం ఫేమస్ అయిపోదాము, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి ఫేమస్ అవుదాము, ఇలా కొంతమంది ఆలోచిస్తారు. ఇంకొంతమంది ఏమనుకుంటారు, మనం కుకింగ్ పెట్టుకొని ఒక క్లౌడ్ కిచెన్ పెట్టుకొని బిజినెస్ చేసేద్దాము, ఫుడ్లో చాలా ప్రాఫిట్స్ ఉన్నాయి, సక్సెస్ అయిపోతామని అనుకుంటారు. ఇలాగా రకరకాల ఐడియాలజీస్ ఉంటాయి సార్. నేనేమంటాను, నీ దగ్గర 200 ఐడియాలజీస్ ఉండొచ్చు, ఒక్క ఐడియాలజీ సక్సెస్ అవుతుంది. అది ఆ ఒక్క ఐడియాలజీ ఏంటిది అనేది ఎవరికి తెలుస్తుంది? నో బడీ నోస్ ఇట్. నేనేమంటాను అంటే సార్, నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్లో నీకు ఏదైతే పర్ఫెక్ట్గా తెలుసో ఆ పని పట్టుకొని ఆ పని నువ్వు చేయకుండా 10 మందితో ఎలా చేయించాలో తెలుసుకొని అది ఎప్పుడైతే నువ్వు అది చేయించగలుగుతావో అప్పుడు నువ్వు ఎంటర్ప్రెనర్ అవ్వగలుగుతావు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కడ ఏమి చదువుతున్నా సరే నువ్వు మాత్రమే చేస్తే నీకు మాత్రమే శాలరీ లాగా వస్తుంది. అంతే, బయట శాలరీ తీసుకున్నావు, అక్కడ క్లినిక్లో కూర్చొని కూడా శాలరీ తీసుకున్నట్టే. అంతే, 10 మందితో సేమ్ చేయించగలగడమే నిజమైన ఎంటర్ప్రీనర్. అంతే, అది రావాలి. వాహ్. సో ఇది కదా. ఇప్పుడు ఇంకొకటి ఏంటిదంటే సార్, చాలామంది నా సర్వీస్లో కానివ్వండి బయట కానీ చూసేది ఏంటిది అంటే, ఇప్పుడున్న యూత్లో నాకున్న నాలెడ్జ్ నేను షేర్ చేస్తే వాడు కూడా సక్సెస్ అయిపోతాడు, నేను ఎందుకు షేర్ చేయాలి అనే థాట్ ప్రాసెస్లో చాలామంది ఏం చేస్తున్నారు అంటే దే ఆర్
కన్స్ట్రిక్టింగ్, అంటే వాళ్ళని వాళ్ళు చేసుకుంటున్నారు చెప్పకుండా. ఎంత చెప్పాలో అంతే చెప్పి నేర్చుకో నువ్వు. చాలామంది ఈవెన్ మీరు సాఫ్ట్వేర్లో చూడండి, వేరే చోట చూడండి సార్, దే విల్ నాట్ టీచ్ యూ ఎవ్రీథింగ్. ఎస్, ఓపెన్గా ఉండరు, చాలా ఓపెన్గా ఉండరు. వాట్ దే విల్ సే, ఇది చెయ్యి, దీని గురించి నువ్వు దీంట్లో నేర్చుకో. మనం ఎందుకు అలాగంటారు అని మనం అడిగామనుకోండి సార్, వాట్ దే ఆన్సర్ దే విల్ సే ఈస్ సింపుల్గా, చాలా సింపుల్గా, నేర్చుకోవాలి, అన్ని స్పూన్ ఫీడింగ్ చేయరు నీ ఏజ్కి. నేనేమంటాను అంటే, నువ్వు అసలు ఆ వే చూపించకుండా స్పూన్ ఫీడింగ్ అని ఎలా అంటావు? అది 10 సార్లు చెప్తే స్పూన్ ఫీడింగ్ అవుతుంది, 10 సార్లు నువ్వు ఒకసారి కూడా చెప్పలేదు కదా. నేనేమంటాను, ఇఫ్ సంబడి ఆస్క్స్ మీ దట్ సార్ ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ దిస్ ట్రీట్మెంట్, నేను ఒక వెబ్సైట్ చెప్పడము, లేకపోతే ఒక ఆర్టికల్ చెప్పడము, లేదా డౌన్లోడ్ చేసి వాళ్ళకి పంపించి ఇది చదవండి, ఇది చదివితే మీకు దాని మీద ఒక బేసిక్ ఐడియాలజీ వస్తుంది, అప్పుడు మీరు నాకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని మీద బెస్ట్ ఏం చేయొచ్చు నేను చెప్తాను. అంటే వాళ్ళకు ఒక టాస్క్ ఇచ్చినట్టుంది, గైడెన్స్ ఇచ్చినట్టుంది, ఎస్, మార్గం చూపించాం, ఎలా వెళ్ళాలో చూపించాం, ఇంకా వెళ్తాడా వెళ్ళడా ఇష్టం సార్. అంటే నేను ఎప్పుడు ఏం ఫీల్ అవుతాను అంటే, నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ షేరింగ్, ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ నాలెడ్జ్ సార్. మనం కాకపోతే ఎవరైనా ఇస్తారు, నాలెడ్జ్ ఈజ్ ఎన్ ఎండ్లెస్ సార్. అదే అంటారు. ఇప్పుడు మనం ఇవ్వకపోతే ఎక్కడి నుంచి అయినా తీసుకుంటాం, కానీ మనం ఇవ్వడంలో ముందుంటే బెటర్ కదా. అదే సార్. ఇంకొకటి ఏంటిదంటే, వాడు నేర్చుకోవాలనే తపన ఉన్నవాడు మనం ఇవ్వగానే తీసుకుంటాడు. అది నేర్చుకోవాలనే తపన లేనోడు, మీరు అంటే గుర్రాన్ని తీసుకెళ్లి చెరువు దాకా తీసుకెళ్తే అది నీళ్లు తాగాలంటే తాగదు కదా సార్. సేమ్ అదే పరిస్థితి అయిపోతుంది. నువ్వు ఎన్ని డౌన్లోడ్ చేసి ఇచ్చినా, ఏది ఇచ్చినా, వాడికి ఆ ఇంట్రెస్ట్ లేకపోయినప్పుడు, వాడికి అది చేయాలని లేనప్పుడు మనం ఏం చేయలేం. బెటర్ టు టెల్ హిమ్ టు సారీ, బాయ్ బాయ్, ఆర్ టెల్ హిమ్ టు క్విట్ ఇట్, వదిలేసే, లైట్ తీసుకుని వల్ల కానిది అది. సో దిస్ ఈస్ ద ఓన్లీ వే సార్. వాళ్ళతో అనవసరంగా మనం మళ్ళీ నువ్వు ఎందుకు నేర్చుకోవట్లేదు, నేర్చుకోవాలి కదా, నేర్చుకుంటేనే పైకి వస్తావు కదా సార్. ద మోటివేషన్ షుడ్ నాట్ బి డన్ ద ప్రెసెంట్ యూత్. యూత్కి నేను మోటివేషన్ ఇవ్వడానికి లేను సార్ ఇక్కడ. యూత్కి నేను చెప్పే సందేశం ఏంటిదంటే, నువ్వు చెయ్యాలి అనుకుంటే చెయ్యి, అది నువ్వు ఏం చేయాలనుకుంటే అన్ని నీ దగ్గర ఉన్నాయి, వెతుకు, అంతే. యూత్ ఈజ్ లైక్ టుడేస్ యూత్ ఈజ్ ద టుమారోస్ నేషన్ సార్. ఎస్, ఎగ్జాక్ట్లీ, సింపుల్ వర్డ్. సో యూ హ్యావ్ టు డూ ఇట్. నీకు ఒకరు చెప్పకూడదు, ఏం చెప్పే స్టేజ్లో ఉండకూడదు, నువ్వు చెప్పించుకోవడానికి నువ్వు రెడీ ఉండకూడదు, నీకు నువ్వు ఆలోచించుకోవాలి. ఎస్, యూ హ్యావ్ టు గెట్ ఫ్రమ్ యువర్ ఇన్సైడ్. ప్రతి మనిషిలో ఒక ఫైర్ ఉంటుంది సార్, మీలో ఉంటుంది, నాలో ఉంటుంది, ఎవ్రీబడీ హ్యావ్ దట్ ఫైర్. అంటే ఒకరు జాబ్లో ఆ ఫైర్ ప్రూవ్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఒక చిన్న స్థాయి ఎంప్లాయ్ ఒక CEO దాకా వస్తారు, ఎంటర్ప్రెనర్ కాదు ఆయన, బట్ హీ కేమ్ ఫ్రమ్ దట్ స్టేజ్ టు CEO స్టేజ్ బికాస్ హీ హ్యాస్ ఫైర్ ఇన్ హిమ్ టు అచీవ్ సంథింగ్ విచ్ ఈస్ బియాండ్ ఎవ్రీ వన్. అంతే కదా, అంతమందిని దాటి వచ్చింది. సత్యనాథెల్లా అక్కడ ఉన్నారు, సుందర్ పిచ్చే ఉన్నారు. ఎస్, మీరే చెప్తున్నారు చూడండి. సో దీస్ ఆర్ ద బెస్ట్ పీపుల్. రైట్. మనకి ఇంకా చెప్పాలంటే విప్రో సుధామూర్తి గారు ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. సో ఇలా ఏం చెప్పుకుంటూ పోతే అవర్ ఇండియన్స్ ఆర్ ద బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్స్ సార్. వీఆర్ లీడింగ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. సో ఎంటర్ప్రెన్యూర్స్ ఎప్పుడు అవ్వాలనుకునేటప్పుడు యూ హ్యావ్ టు నో ఫ్యూ థింగ్స్ దట్ మనము చేసే పని ఎంతవరకు పర్ఫెక్ట్గా చేయగలుగుతాము, నువ్వు చేసే పర్ఫెక్షన్ని 10 మందికి నువ్వు చెప్పగలగాలి, అది వాళ్ళకి అర్థం అవ్వాలి, మళ్ళీ వాళ్ళు కూడా దాన్ని అంతే 100% ఇంప్లిమెంట్ చేయగలగాలి. అది ఇది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటాం మనం. అంటే కమ్యూనికేషన్ అంటే మనం చెప్పేసినా అయిపోయింది అనుకుంటాం, ఆ విధంగా వాళ్ళు చేసేటట్టు తయారు చేయడమే నిజంగా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. అది లీడర్కి ఉండాల్సిన మేజర్ లక్షణం, ఎంటర్ప్రీనర్కి తప్పనిసరిగా ఉండాలి. అది చెప్పేసాం అయిపోయింది అనుకుంటారు చాలామంది. వావ్, వండర్ఫుల్ పాయింట్స్. సో ఈ కమ్యూనికేషన్ ఎప్పుడైతే సరిగ్గా ఉండదో సార్, ఎంత పెద్ద బిజినెస్ అయినా సరే కూలిపోతుంది. సింపుల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు నేను నా సెక్రటరీకో లేకపోతే మేనేజర్కో ఫోన్ చేసి నువ్వు శాలరీస్ వేసేయి అని చెప్పాను. నేను ఎప్పుడు వేయాలో చెప్పలేదు సరిగ్గా, వేసే అన్నాను. వాడు ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు, సార్ వేసేయమన్నారు, ఎప్పుడు వేయాలో చెప్పలేదు, ఎప్పుడు వేయాలి నేను. మళ్ళీ వాడేం చేస్తాడు, నాకు అడగాలా వద్దా అనే డౌట్ తోటి ఇప్పుడు నేను మేనేజర్కి చెప్తే మేనేజర్ ఏం చేస్తాడు, నా పర్సనల్ సెక్రటరీకి కాల్ చేస్తాడు. కాల్ చేసి సార్ శాలరీస్ ఏమన్నారు అంటే నేను కనుక్కొని చెప్తా అంటాడు. ఇప్పుడు నన్ను కనుక్కోవడానికి మళ్ళీ టైం తీసుకుంటాడు, ఎందుకంటే నేను బిజీగా ఉంటాను. ఇమీడియట్గా అడుగుతారు. సో ఇప్పుడు ఈ టైం డిలే అయిపోయింది. ఈ టైం డిలే వల్ల ఎవరు సఫర్ అవుతున్నారు? ఎంప్లాయీస్ సఫర్ అయిపోతున్నారు. సో అప్పుడే నేను ఫోన్ చేసి ఫస్ట్ నుంచి 5th కల్లా మొత్తం ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ శాలరీస్ టైం టు టైం పడిపోవాలి. 1st to 5th అని టైం ఇచ్చేసాను నేను. 1st వేయాలని చెప్పలేదు, 5th వేయాలని చెప్పలేదు, 5th ఎప్పుడైనా వేసేయమని చెప్పాను. అంటే నీ చేతిలో ఎంత టైం ఉంది? 5 days టైం ఉంది. ఇప్పుడు నేను నీకు ఎంత లీజర్ టైం ఇచ్చాను? నువ్వు ఎంత బిజీగా ఉన్నా నీకు 5 days చేతిలో టైం ఉంది.
వై ఐ గివ్ యూ 5 days టైం? బికాజ్ ఐ నో యాజ్ అన్ యు ఆర్ ఆల్సో బిజీ లైక్ మీ. నువ్వు మేనేజర్ అయినా నువ్వు కూడా నాకులాగా బిజీ ఉన్నావు, నీకు కూడా వర్క్ లోడ్ ఉంది. సో నువ్వేం చేయాలి, ఆ 5 daysలో నీకు ఎప్పుడైనా వీలు చూసుకొని ఖచ్చితంగా పని చేయాలి. 5th లోపు వరకు మధ్యాహ్నం వరకు అది క్లోజ్ అవ్వాలి అంతే. దట్ ఈస్ అల్టిమేట్ ఫర్ మీ. ఇంకా నేను ఒక టైం ఫ్రేమ్ ఇచ్చి నీకు అది చెయ్యాలి అన్నానంటే నువ్వు చెయ్యాలి. దట్స్ ఆల్. నువ్వు చేయలేదు అంటే నువ్వు నా క్యాబిన్లో ఉంటావు. అది స్టేటస్ కూడా ఎప్పటికప్పుడు మనం తీసుకుంటా ఉంటాం. ఇంకా నాకు వచ్చేస్తుంది సార్, అది అవ్వగానే నాకు ఇమీడియట్గా నా టేబుల్ మీదకి వస్తుంది. డన్. పర్సనల్గా నాకు మెసేజ్ వచ్చేస్తుంది సెక్రటరీ దగ్గర నుంచి, సార్ దిస్ జాబ్ హ్యాస్ డన్ బై దిస్ పర్సన్, సో అండ్ సో మీరు చెప్పారు, డన్. నాకు రాకపోయినా అప్డేట్ సెక్రటరీకి ఉంటుంది, చేయకపోయినా అబ్బాయికి ఉంటుంది. ఏం క్లాస్ ఏమి ఉండదు సార్, పిలుస్తాను, రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా అని అడుగుతాను. రెస్పాన్సిబిలిటీ లేదు అంటే రిజైన్ చేసి వెళ్ళిపో. అది ఎందుకు అంటే నన్ను నమ్ముకొని కింద 20-30 మంది ఉన్నారు. ఆ 20-30 మందిలో ఒక్కళ్ళ ఫ్యామిలీ సఫర్ అయినా నేను సఫర్ అయినట్టే. వాళ్ళే కదా. దట్ ఈస్ వాల్యూస్ అండ్ ఎథిక్స్. అది ఇప్పుడు ఆ వాల్యూస్ ఎథిక్స్ అవే కదా సార్. ఐ హ్యావ్ టు డూ దట్. రైట్ టైంలో ఎవరికి శాలరీస్ ఎక్కడికి వెళ్ళాలి, వచ్చిన పేషెంట్ని ఎలా రెస్పెక్ట్ చేయాలో అవన్నీ ఎథిక్స్ అండ్ వాల్యూస్ కింద. పేషెంట్స్ అందరికీ కూడా సార్ విఐపి ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా మంది నా దగ్గరికి విఐపీస్ ఉన్నారు, కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు, కొంతమంది పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. సో ఇంతమందికి ట్రీట్మెంట్ చేస్తున్నాం మేము, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. రైట్. వాళ్ళైనా కామన్ మ్యాన్ అయినా సిమిలర్ ట్రీట్మెంట్ ఉంటుంది సార్. ఇది అల్టిమేట్, ఒక ఎంటర్ప్రీనర్కి ఉండాల్సిన అల్టిమేట్ జర్నీ ఉంది మీది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎస్ డాక్టర్ గారు చెప్పండి. ఇప్పుడు ఒక విద్యార్థి తనకి ఇంట్రెస్ట్ ఉంది ఎంటర్ప్రీనర్ అవ్వాలి అని, బేసిక్గా మరి ఇవన్నీ ఏర్పాట్లు చేసుకోవడం ఎట్లా, దానికి ప్రిపరేటరీ ఏం చేయాలి, ఇప్పుడు క్వాలిటీస్ ఉండాలో క్వాలిఫికేషన్ ఏంటో మీరు చెప్పారు, అది సెటప్ అయిన తర్వాత ముందుకెళ్ళడానికి బేసిక్గా వాళ్ళు సెటప్ చేయాలి అంటే ఎలా? ఇప్పుడు ఫ్యామిలీ బిజినెస్ అయితే ఏం లేదు, చాలామందికి చాలా టాలెంట్ ఉంది, వాళ్ళు ఇప్పుడు స్థాపించాలనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి బిగిన్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మనలో క్వాలిటీస్ సెటప్ చేసే ముందు మనలో మనం చెక్ చేసుకోవాలని క్వాలిటీస్ ఏంటిదంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. రైట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పాటు మీరు చేయాలనుకునే ఏదైతే బిజినెస్ ఉందో, ఒక ఐడియాలజీ ఉందో, ఆ ఐడియాలజీ మీద మీకుండే అవేర్నెస్. ఇప్పుడు నేను ఫిజియోథెరపీ అంటే నాకు తెలుసు, అలాగా మీరు చేయాలనుకునేది ఏంటి? రైట్. అంటే మీరు 5 years చదివారు కాబట్టి ఇప్పుడు దానికి నాకు తెలుసు కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ యాడ్ చేసుకున్నారు, సబ్జెక్ట్ ఐడియా ఉంది కాబట్టి. సబ్జెక్ట్ ఐడియా ఇప్పుడు కొత్తగా బిగిన్ చేయాలనుకున్న వాళ్ళు అది ఏంటో ముందు డిసైడ్ అవ్వాలి, వాట్ దే వాంట్ టు డూ. ఎస్, వాట్ దే వాంట్ టు డూ. సెకండ్ క్వశ్చన్ ఈజ్ హౌ యూ వాంట్ టు డూ. ఓకే. ఫస్ట్ ఈజ్ వాట్ యూ వాంట్ టు డూ, వాట్. సెకండ్ ఈజ్ హౌ యూ వాంట్ టు డూ. థర్డ్ ఈజ్ వెన్ యూ వాంట్ టు డూ. ఫోర్త్ ఈజ్ వేర్ యూ వాంట్ టు. వేర్, ఎక్కడ, ప్లేస్ ఆల్సో డిసైడ్ అయ్యాలి. ఎందుకంటే సార్ ఇప్పుడు నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను, కరెక్టే, ఎక్కడ చేయాలనుకుంటున్నాను అనేది తెలియకపోతే ఎలాగా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నాకు హైదరాబాద్లో బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ అనేది మిడిల్ ఆఫ్ ది సెంటరు. నేనేమంటాను, నాకు అది హబ్, అది నేను అక్కడ పెట్టుకుంటే నాకు క్లయింట్ బేస్ ఎక్కువ ఉంటుంది, నేను 10 రూపాయలు ఎక్కువ సంపాదిస్తాను, లేకపోతే నేను క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇంకా ఉన్న వాళ్ళ మీద బెటర్గా ఇవ్వగలుగుతాను అనేది నా కాన్ఫిడెన్స్. రైట్. అలాగా మీకు ఉండాల్సిన క్వశ్చన్, నువ్వు ఎవరో పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఏ సైనిక్పురిలో ఉంటున్నారు, ఏదో సికింద్రాబాద్ అల్వాల్ సైడో గట్కేసర్ సైడో ఉంటున్నారు. యూ వాంట్ టు పుట్ దేర్ యువర్ సెటప్. ఓకే, అక్కడ మీరు పెట్టాలి అనుకుంటే అక్కడ ఉండే రిసోర్సెస్ ఏంటి? ఆ రిసోర్సెస్ ఏంటి? ఆ రిసోర్సెస్ నీకు సరిపోతాయా? ఓకే. నువ్వు పెట్టిన రిసోర్సెస్ తోటి, నువ్వు అనుకున్న ఐడియాలజీ తోటి అక్కడున్న ఏరియాలో నువ్వు చుట్టుపక్కల ఉండే రెసిడెన్షియల్ ఏరియానా, ఇండస్ట్రియల్ ఏరియానా, నువ్వు పెట్టే బిజినెస్ దేనికి సూటబుల్? రైట్. రెసిడెన్షియల్ ఏరియా అయితే వేరు, ఇండస్ట్రియల్ ఏరియా అయితే వేరు. ఇట్ ఈస్ డిఫరెంట్ అగైన్. నేను అందుకే అన్నాను సార్, కేటగిరీస్: స్టార్టప్, లార్జ్ స్కేల్ అండ్ సోషల్. ఫోర్త్ ఈజ్ ఇంకా అది 1000 కోట్లు మీరు అన్నారు, బిజినెస్ టు బిజినెస్. ఒక బిజినెస్ని బేస్ చేసుకొని, లేదా ఒక బిజినెస్ మ్యాన్ ఆల్రెడీ మీరు ఫాదర్గా మీ సన్నుకు ఒక 1000 కోట్లు ఇచ్చి స్టార్టప్ చేయించారు, ఇంకా అది పెద్ద స్కేల్ అది. అదే. సో అలా ఉంటుంది. సో డిఫరెంట్ కేటగిరీస్. సో యూజువల్లీ ఎలోన్గా ఎప్పుడైతే సొంతంగా మనమంతటా మనం ఒక స్మాల్ అన్నప్పుడు ఎలా ఉంటుందంటే స్మాల్ స్కేల్ స్టార్టప్ అంటమాట. బిగినింగ్.
ఎవరైనా సరే. మీ ఆల్సో ఐ స్టార్టెడ్ ఫ్రమ్ స్మాల్ స్కేల్ సెక్టర్. స్టార్ట్అప్. సో ఎంఎస్ఎంఈ అంటాం, మైక్రో స్మాల్ మినీ ఇండస్ట్రీస్. రైట్. సో మైక్రో స్మాల్ మినీ ఎంటర్ప్రైనర్స్కి గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ అండి చాలా ఉంటాయి. ఎవరైతే ఇప్పుడు నాలాగా ఎంటర్ప్రైనర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి ఎంఎస్ఎంఈ ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. ఓకే. సో అది స్టార్టప్ చేసుకుంటారు. చేసుకున్నప్పుడు కొన్ని ఇవి ఉంటాయి, ప్రాసెస్ ఉంటాయి, డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి. కానీ నేనేమంటున్నాను, స్టార్టప్ చేయడం అనేది ఒక 10,000 పెట్టేస్తే ఒక కంపెనీ రిజిస్టర్ అయిపోతుంది. స్టార్టప్ చేసే ముందు ఇవి మనం వేర్, హౌ అండ్ వాట్ యూ వాంట్ టు డూ. అండ్ కమింగ్ 5 years 10 years మీ దగ్గర ఒక ఎక్సెల్ షీట్లో కానీ పేపర్ వర్క్ ఉండాలండి. అంటే మీరు ఎలా స్టార్ట్ చేస్తున్నారు, ఎంత ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేస్తున్నారు, ఈ స్టార్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ని మీరు ఒకవేళ మెషినరీస్ తీసుకుంటే ఆ మెషినరీస్కి అయ్యే కాస్ట్, దాంతోపాటు ఆ మెషినరీ డౌన్ ద లైన్ 5 years డెప్రిషియేషన్ కూడా మీరు రాసుకోవాలి. ఓకే. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అంటామండి. అంటే ఒక కంపెనీ పెట్టేటప్పుడు మనం ప్రాఫిట్ లాస్ 2 చూసుకుంటాం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఏంటిది, నువ్వు ఒక కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు దానికి కావాల్సిన మెషినరీస్కి అయ్యే కాస్ట్, హ్యూమన్ రిసోర్సెస్ మనుషులు ఎంతమందిని హైర్ చేసుకుంటున్నావు వాళ్ళకి అయ్యే కాస్ట్, దాంతోపాటు నువ్వు పెట్టే ఇన్వెస్ట్మెంట్ మీద నీకు వచ్చే ఖర్చు. ఈ ఖర్చులన్నీ వేరండి. ఇన్వెస్ట్మెంట్ ఖర్చులు వేరు, మంత్లీ మళ్ళీ మెయింటెనెన్స్ ఖర్చులు వేరు. ఇవి కాకుండా ఎలక్ట్రిసిటీ, రెంటల్స్ ఇవి సెపరేట్. మళ్ళీ హ్యూమన్ రిసోర్సెస్ వేరు, మనకు కావాల్సిన ప్రాపర్టీ రిసోర్సెస్ వేరు, మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేసిన రిసోర్సెస్ వేరు. ఇలా డివైడ్ చేసుకొని దేనికి ఎంత అవుతుంది, దేని మీద ఎంత అవుతుంది ఇవి తెలుసుకోవాలి. ఇవన్నీ మీరు పేపర్ వర్క్ చేశాక వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ టు గెట్ ఇన్ టు ప్రాఫిట్ డౌన్ ద లైన్. అంతే కదా సార్. ఇప్పుడు నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి. ఈ 10 లక్షలు రిసోర్సెస్ నీకు ఎంతకాలం సరిపోతాయి? అది నెల సరిపోతుందా, 2 నెలలు సరిపోతుందా, 3 నెలలు సరిపోతుందా? వెన్ యూ విల్ గెట్ ఇన్ టు ప్రాఫిట్స్. అది కూడా కరెక్ట్ పిక్చర్ పేపర్ మీద ఉండాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి ఆన్ పేపర్. ఒక 6 months వరకు నేను బేర్ చేయగలను, 7th month నుండి నేను ఇలా స్టార్ట్ చేయాలనే క్లారిటీ. డౌన్ ద లైన్ 1 year వరకు మీకు కంప్లీట్ పిక్చర్ మీకు ఉండాల్సిందే. 1 year పిక్చర్ ఉండాలి. 3 years కి పేపర్ వర్క్ రెడీగా ఉండాలి. ఓకే. దట్ ఈస్ కాల్డ్ స్టార్ట్అప్. 1 year లో నీ చేతిలో నుంచి డబ్బులు వెళ్తున్నా సరే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ సైకలాజికల్లీ, బికాజ్ యూఆర్ రిస్క్ టేకింగ్ ఫ్యాక్టర్. అది రిస్క్. ఇది రేపు నేను ఇది ఇన్వెస్ట్మెంట్ ఖర్చు కాదు, ప్రతి ఖర్చును కూడా ఇన్వెస్ట్మెంట్ అనే థాట్ లో వెళ్ళాలి. ఎవ్రీథింగ్ సార్, పెన్నీ ఇన్వెస్ట్మెంట్ అండి. అంటే ఇప్పుడు ఒక పేపర్ కొన్నా, పేపర్ కూడా ఇన్వెస్ట్మెంటే. పేపర్ చిత్తు కాగితం చించేసాం కాదు, అది నీ తప్పు. నువ్వు చించేసావంటే నీ తప్పు. కంపెనీలోకి ఒక పేపర్ వచ్చినా సరే యు ఆర్ ఎ స్టార్ట్అప్, దట్ పేపర్ షుడ్ ఆల్సో కౌంట్. బికాజ్ యు ఆర్ స్పెండింగ్ యువర్ పెన్నీ. 10 పైసలు పెడుతున్నావా, 50 పైసలు పెడుతున్నావా, రూపాయి పెడుతున్నావా, యు ఆర్ స్పెండింగ్ ఆన్ కంపెనీ. దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్. డౌన్ ద లైన్ 1 year నువ్వు ఏది పెట్టినా ఇన్వెస్ట్మెంటే. ఈ ఇన్వెస్ట్మెంట్లో నుంచి నువ్వు ప్రాఫిట్స్లోకి 1 year లోకి ఎలా తీసుకురాగలుగుతావు, దానికి మళ్ళీ స్ట్రాటజీ ఉండాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి ఆన్ ప్రాపర్ ఛానల్ అన్నమాట. అంటే నేను ఈ బిజినెస్ ఇక్కడి నుంచి తీసుకురాగలుగుతాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక ఇండస్ట్రీకి కావాల్సింది ఏంటి, వర్క్. ఈ వర్క్ వేరే కంపెనీ నుంచి తెచ్చుకుంటున్నావా, ఇంపోర్ట్ చేసి తెచ్చుకుంటున్నావా, లేకపోతే నీ బిజినెస్ ద్వారా సర్వీస్ ఇండస్ట్రీయా? ఇండస్ట్రీస్ డిఫరెంట్ కదా సార్. సర్వీస్ ఇండస్ట్రీ డిఫరెంట్, అంటే మెడికల్ డిఫరెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫరెంట్, కుకింగ్ డిఫరెంట్, ఇక అట్లా రకరకాలు ఉన్నాయి. సో విచ్ కేటగిరీ ఈజ్ యువర్స్, ఆ కేటగిరీలో మాట్లాడాలి మనం. ఆ కేటగిరీలో నీకు బిజినెస్ ఎలా వస్తుంది, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. నువ్వు ఎలా తీసుకురాగలుగుతావు, తీసుకురావడానికి నువ్వు చేసే ఇన్వెస్ట్మెంట్స్, నువ్వు చేసే ప్రయత్నాలు, వే ఆఫ్ గెటింగ్ మనీ, వే ఆఫ్ గెటింగ్ బిజినెస్, వే ఆఫ్ గెటింగ్ రిసోర్సెస్. ఒకవేళ అంతే, లేదా ఒకవేళ ప్రోడక్ట్ అయితే తయారు చేసింది ఎలా మార్కెట్ చేయాలి. ఎస్, కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు ప్రోడక్ట్ సెల్లింగ్ అయితే మీరు అన్నట్టు మీరు దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 రూపాయలు ప్రోడక్ట్ అనుకుందాం సార్. నీకు మ్యానుఫ్యాక్చరింగ్కి రూపాయి పడుతుంది, మార్కెటింగ్కి రూపాయి పడుతుంది, అబ్బాయికి నువ్వు ₹1 ఇవ్వాలి, ఒక ₹2 నీకు మిగలాలి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎగ్జాంపుల్ ఇది. సో ఇది నువ్వు కరెక్ట్గా చేయగలుగుతున్నావు, చేయట్లేదా? అది చేయడానికి
నీ దగ్గర ఉండే రిసోర్సెస్ ఆ మార్కెట్లో నువ్వు పెట్టాలనుకుంటున్నావు. నీకు మార్కెట్ ఎంత తెలుసు, అసలు మార్కెట్ స్కేల్ ఎంత తెలియాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొబ్బరి నూనె అమ్మాలి సార్ నేను మార్కెట్లో. కొబ్బరి నూనె మార్కెట్ వాల్యూ ఎంత, అది కొబ్బరి నూనె మార్కెట్ వాల్యూ ఎంత, ప్రజెంట్ నడుస్తున్న మార్కెట్ వాల్యూ ఎంత, దానితో పాటు ఆ మార్కెట్ వాల్యూలో ఉండే లూప్ హోల్స్ ఏంటి, అది తెలుసుకోవాలి మెయిన్. ప్రతి కంపెనీ రన్ అవుతుంది. ఇప్పుడు పారాషూట్ ఉంది, మీరా ఉంది, ఇంకోటి ఒక 1,00,000 ఉన్నాయి సార్ ఇప్పుడు మార్కెట్లో. మోస్ట్ సక్సెస్ఫుల్ పారాషూట్, బికాస్ సిన్స్ డికేడ్స్ ఇట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ ఇట్స్ క్వాలిటీ ఎవ్రీ టైమ్. ఇప్పుడు నువ్వు అంత స్టేజ్కి వెళ్ళాలి అని నువ్వు అనుకుంటున్నావు, ఆ స్టేజ్కి వెళ్ళాలని నీకు ఉంది ఐడియాలజీ. అప్పుడు నువ్వేం చేయాలి, మార్కెట్ స్కేల్ ఏంటి, మార్కెట్లో అసలు నీడ్ ఎక్కడ ఉంది నీకు మెయిన్. కొన్ని చోట్ల సార్ పారాషూట్ వెళ్ళని ప్లేస్ ఉంటుంది, అలాంటి ప్లేస్లో నువ్వు వెళ్ళాలి, అది ఎంత దూరమైనా సరే, అది బికాజ్ యూ వాంట్ టు బికమ్ ఎన్ ఎంటర్ప్రైనర్. ఇప్పుడు నాకు శంషాబాద్లో కేసు ఉంటుంది సార్, నాకు శంషాబాద్లో ఫిజియో లేరు, నేనైనా వెళ్ళి చేయాల్సిందే. బికాస్ యూ వాంట్ టు బికమ్ ఎన్ ఎంటర్ప్రైనర్, యూ హ్యావ్ టు ప్రొవైడ్ దట్ సర్వీస్. అది రేపు అక్కడే స్టార్ట్ చేయాల్సిన ఆపర్చునిటీ కూడా రావచ్చు. ఆ ఒక్కది అని మనం తక్కువ చేయడానికి కరెక్ట్గా చెప్పారు మీరు. సో నేను ఎందుకు ఆ రిస్క్ చేస్తాను అంటే, నేను అక్కడికి వెళ్తే నాకు అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ అర్థమవుతుంది, అక్కడ ఉండే ప్లేస్ అర్థమవుతుంది, అక్కడ ఉండే రిసోర్సెస్ అర్థమవుతాయి, అక్కడ ఉండే రెసిడెన్షియల్ ఏరియాస్ ఎంత ఉన్నాయి, నాకు ఉండే స్కోప్ ఏంటి, అక్కడ అసలు అక్కడ ఎన్ని ఫిజియో సెంటర్స్ ఉన్నాయి, ఆ ఉన్న ఫిజియో సెంటర్స్లో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఓపెన్ ఉంటున్నాయి, ఉన్న వాళ్ళకి ఎంత బిజినెస్ వస్తుంది, ఎంతవరకు వాళ్ళు సర్వే అవ్వగలుగుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ తెలిసాయి అనుకోండి సార్ నాకు, నేనేం చేస్తాను, నా ఐడియాలజీ పరంగా ఒక ఇద్దరు హైర్ చేసుకొని హోమ్ కేర్కి అక్కడ పెట్టేసి అపార్ట్మెంట్స్ చుట్టూ చేయడము, లేదు క్లినికల్ సెటప్గా నాకు వర్కౌట్ అవుతుందంటే క్లినికల్ సెటప్ సెట్ చేయడము. వెన్ ఐ డూ ద గ్రౌండ్ వర్క్, వెన్ ఐ నో ద గ్రౌండ్ రియాలిటీ, ఐ కెన్ డూ ద బెస్ట్. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ ఐ డోంట్ నో ద గ్రౌండ్ వర్క్, ఐ డోంట్ నో ద గ్రౌండ్ రియాలిటీ, బట్ ఐ వాంట్ టు స్టార్ట్ ఎ బిజినెస్. ఏం తెలియకుండా బిజినెస్ చేయాలి, డబ్బులు వస్తాయి, వాళ్ళకు వస్తున్నాయి, అఖిల్ సక్సెస్ అయ్యారు, నేను కూడా చేస్తా, కాని పని అది. నో, ఎవరికి అఖిల్ యాటిట్యూడ్ ని, అఖిల్ వే ఆఫ్ థింకింగ్ ని కాపీ చేయాలి ఇక్కడ, అఖిల్ ని కాదు ఎక్స్టర్నల్ గా. అఖిల్ 25 మెంబర్స్ కి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు కాబట్టి నేను ఇస్తా, ఎలా, హౌ, దట్ ఈస్ వాట్ ఐ మస్ట్, దట్ ఈస్ వాట్ ఈస్ యాటిట్యూడ్ ఈస్ మ్యాటర్స్. మీ యాటిట్యూడ్ ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ లాగా కూడా ఉండాలి. అది దట్ షుడ్ నాట్ కన్వర్ట్ ఇంటూ ఎన్ అగ్రెసివ్ వే. అగ్రెసివ్ వే ఈస్ టు బి ద వే ఆఫ్ బిజినెస్ యు ఆర్ డూయింగ్, నాట్ విత్ ద పర్సన్ యు ఆర్ డీలింగ్. మనం పని చేసే దాంట్లో ఉండాలి అగ్రెసివ్నెస్, నాట్ టు ద పర్సన్స్. వండర్ఫుల్ పాయింట్స్ ఇవి. సో అలాగా ఇవన్నీ యూత్ ఎప్పుడైతే తను మలుచుకుంటూ ఎప్పుడైతే చేసుకుంటుందో, నో బడీ వాజ్ బోర్న్ యాజ్ అన్ ఎంటర్ప్రైనర్, నో బడీ వాజ్ బోర్న్ యాజ్ అన్ ఎంటర్ప్రైనర్, దే ఆర్ మేడ్ ఓవర్ టైమ్. దట్స్ ఇట్, సింపుల్, దే ఆర్ మేడ్. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. కరెక్ట్గా చెప్పారు సార్, 100% కరెక్ట్గా చెప్పారు. ఇఫ్ దేర్ ఈస్ ఎ నెసెసిటీ, ఇఫ్ యు ఆర్ ఫుల్ఫిల్లింగ్ దట్ నెసెసిటీ, యు ఆర్ ద బెస్ట్. అంతే, ఎప్పుడు ఏదైనా అంతే గ్యాప్. ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తున్నామంటే అది సర్వీస్ కావచ్చు, ప్రోడక్ట్ కావచ్చు, వాట్ ఎవర్. అలాగే నేను ఏమంటాను అంటే, నా సర్వీస్లో కూడా నేను చెప్పేది ఎప్పుడు ఒకటే సార్, అందరూ ఫిజియోథెరపీ చేస్తున్నారు, మనము ఫిజియోథెరపీ చేస్తున్నాము, అందరూ సర్వీస్ ఇస్తున్నారు, మనము సర్వీస్ ఇస్తున్నాం. నా సర్వీస్కి బయట వాళ్ళ సర్వీస్కి ఉండే వ్యత్యాసం నేను చెప్పదలుచుకోవట్లేదు, కానీ నా పేషెంట్ని అడిగితే 1 wordలో మీకు చెప్పేది ఏంటిది అంటే, మా ఇంటి అబ్బాయి సార్, అది మా ఇంటి అమ్మాయి సార్, ఆ ఫీల్ క్రియేట్ చేస్తారు. దే ఓన్ మీ సార్. ఐ హ్యావ్ మోర్ దెన్ థౌజండ్స్ ఫ్యామిలీస్ ఐ హ్యావ్. అది ఒక పండగ వస్తే నా ఫోన్లో ఒక 2-3 వేల మెసేజ్లు ఉంటాయి సార్. ఐ కెనాట్ రీడ్ దెమ్, అలా ఉంటుంది నా పరిస్థితి. అంత పర్సనల్ టచ్ ఉంది. ప్రతి పండగకి వాళ్ళు కాల్ చేసి, మీరు మా ఇంటికి రండి సార్, మా ఇంట్లో పెళ్ళి ఉంది, మా ఇంట్లో పూజ ఉంది, మా ఇంట్లో పలానా ఫంక్షన్ జరుగుతుంది, మీరు ఖచ్చితంగా రావాలి. అంటే మీ కస్టమర్, మీ క్లయింట్సే, మీ పేషెంట్సే మీకు ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయింది. నేను ఇప్పటికీ ప్రౌడ్గా చెప్పుకునేది ఏంటిది అంటే సార్, వాట్ యు హ్యావ్ ఎర్న్డ్, ఐ ఎర్న్డ్ సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ ఫ్యామిలీస్. వండర్ఫుల్. అది నాట్ మనీ ఆర్ నాట్ సంథింగ్ ఎల్స్. అది వస్తుంది, ఎవ్రీ మంత్ వస్తుంది పోతుంది, కానీ దిస్ ఈస్ ద అసెట్, రియల్ అసెట్ ఫర్ మీ. ద రెస్పెక్ట్ అండ్ ద లవ్ విచ్ కెనాట్ బి బైడ్ బై ఎనీథింగ్. అంటే దాన్ని కొనే స్తోమత కానీ శక్తి కానీ నాకు లేదు, ప్రపంచంలో ఎవరికి ఉండదు. అది ఇప్పుడు ఆరోగ్యాన్ని కొంటాం, ఇప్పుడు మందులు కొంటాం కానీ ఆరోగ్యాన్ని ఎట్లా కొంటాం? అదే సార్.
మనిషినికి డబ్బులు ఇచ్చి ఇక్కడ సర్వీస్ చేయమంటాం కానీ వాడి ప్యాషన్ ఎక్కడి నుంచి కొంటాం? ప్యాషన్కి ఎక్కడ కొలమానం లేదుగా. కరెక్ట్ సార్. నేనైతే నా హానెస్ట్గా చెప్తున్నాను, మై పర్సనల్ థింగ్, ఇఫ్ ఏ పర్సన్ ఈస్ కమింగ్ టు యూ, ట్రీట్ దెమ్ లైక్ యువర్ ఫ్యామిలీ. అది ఇంపార్టెంట్. అంటే మీ స్టోరీ అంతే వింటే ఏమర్థమవుతుందంటే, ఇప్పుడున్న ప్రపంచంలో నీతి నిజాయితీలో ఉంటే సక్సెస్ కాము, ఏదోలాగా సంపాదించాలి అన్న యాటిట్యూడ్ కాకుండా జెన్యూన్గా, ఎథికల్గా, పర్సనల్ టచ్తో ఉంటే కూడా సక్సెస్ అవుతాము అనేది యు ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నేను ఇంకోటి చెప్పాలి అంటే, అలా ఉంటేనే సక్సెస్ అవుతారనేది నా పాయింట్ సార్. అలా ఉంటేనే సక్సెస్ అవుతారు. ఉంటేనే. ఎస్. ఇప్పుడు దిస్ ఈస్ ద టైం యాక్చువల్లీ. ఇంతవరకు సరే, ఇప్పటి నుంచి అలా ఉంటేనే సక్సెస్ అవుతారు, అంతే. ఫర్ ఎవర్ ఉంటుంది అది. నేను అదే చెప్తాను సార్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎంటర్‌ప్రెన్యూర్, నేను అదే చెప్తాను, 5-10 years మీరు సంపాదిస్తారు. తర్వాత 11th year 12th year మీ కనీసం మీ ఉనికి కనబడదు ఎక్కడ. నీ ఉనికి కనబడాలి, నీ పేరు 10 మందిలో వినబడుతూ ఉండాలి అంటే యూ హ్యావ్ టు బీ ఎథికల్, యూ హ్యావ్ టు బీ వాల్యూస్. నీకంటూ వాల్యూస్ ఉండాలి, ప్రతి మనిషికి ఒక వాల్యూ ఇవ్వాలి, నువ్వు చేసే ట్రీట్మెంట్కి ఒక వాల్యూ ఇవ్వాలి. నాట్ పర్సన్. వాళ్ళు వచ్చినప్పుడు అవతలోడి బిహేవియర్ ఎలా అన్నా ఉండనివ్వండి, అది నువ్వెలా ఉన్నావు అనేదే పాయింట్. నాకు నా వాల్యూ ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళు ఇప్పుడు నా వాల్యూ ప్రకారంగా ఇక్కడ కూర్చున్నాను, అంతే. మీ వాల్యూ ప్రకారంగా చెప్పాలనుకున్నారు, దట్స్ ఆల్, అంతే. ఇది ఎవరు విని మనకి ఏం కామెంట్ చేస్తారు అనేది మన ఇష్యూ కాదు. అది తీసుకుంటారు చాలా మంది. వాళ్ళు అలా ఉంటే నేను ఇలా ఉన్నాను, నేను నిజంగా ఇలా అనుకొని సిన్సియర్ గానే సర్వీస్ ఇద్దాం అనుకున్నా, కానీ వాళ్ళు అలా లేరు. ఇవన్నీ హర్డిల్స్. అండ్ ఇంకోటి ఏంటంటే రీజన్స్ టు అవాయిడ్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్, నేను బిజినెస్ చేస్తున్నాను, కొంతమంది ఉంటారు నాకు కూడా, నేను నీకు బిజినెస్ ఇవ్వాలి అంటే నాకు ఏంటి ప్రాఫిట్, నాకు ఐ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. నేను ఫస్ట్ కొంచెం ఎథికల్గా మాట్లాడాను, సెకండ్ టైం కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను, థర్డ్ టైం సెట్ కాదని దండం పెట్టి వచ్చేసాను. బస్ అయిపోయింది. బికాస్ ఇప్పుడు అనెథికల్గా నేను చెయ్యాలి అనుకుంటే నా బిజినెస్ ఇప్పుడు 30 మంది 300 మంది అవ్వచ్చు. అవును. నాకు ఎప్పుడు అలా లేదు. నాకు 30 మంది అయినా ఎథికల్గా వాల్యుబుల్గా ఐఎమ్ హ్యాపీ. ఎందుకు? అది నేను నా పేషెంట్ దగ్గర నేను అది ఫీల్ అయ్యా. నేను ఇచ్చే ఒక పేషెంట్ అయినా 100 మంది అయినా 500 మంది అయినా నాకు ఈ రోజు వరకు ఒక్కరు కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు. అది కావాలి. నాకు ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేనప్పుడు నేను ఎందుకు తగ్గాలి? అంతే. ఈ విధంగా వెళ్తున్నప్పుడు సక్సెస్ అనేది చూసిన తర్వాత కూడా ఇక మనీ కోసమో దేనికోసమో తగ్గాల్సిన అవసరం లేదు అంటారు. ఇది నెక్స్ట్ లెవెల్ అండర్స్టాండింగ్. ఇది బిగినింగ్ చెప్పారు, రన్నింగ్ చెప్పారు, ఇప్పుడు సెటప్ అయ్యి సక్సెస్ అవుతున్నప్పుడు ఎన్నో వస్తూ ఉంటాయి. అవును. ఇక బౌండరీ అయిపోయింది కదా, నేమ్ ఫేమ్ వచ్చేసింది కదా, అఖిల అంటే తెలిసిపోయింది కదా, ఏదైనా వేయచ్చు, అవకాశం అయితే ఉంది. అవును. కానీ మళ్ళీ అక్కడ వాల్యూస్తోనే ఉండడం అనేది నెక్స్ట్ లెవెల్. ఇప్పటికీ ఏమంటానంటే సార్, నేను ఇక్కడ నుంచి నేను ఇంకో 10 ఎదిగినా 100 ఎదిగినా ఐ బిలీవ్ ఓన్లీ 2 things. అంటే నాకు మా గురువు గారు చెప్పారు సార్, వెన్ ఐ వాజ్ పోస్టెడ్ ఇంటూ పోస్టింగ్స్, డాక్టర్ వేద ప్రకాష్ గారు అని, ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫైనెస్ట్ సర్జన్ ఆఫ్ ఆర్థోపెడిక్స్. ఓకే. అంటే నేను ఇంతమంది సొసైటీలో చూశాను సార్ డాక్టర్స్, ఐ నెవర్ సీన్ సచ్ ఎథికల్ అండ్ వాల్యుబుల్ పర్సన్. ఓకే. హీ సర్వ్ ఫర్ ద హ్యుమానిటీ. వన్ వర్డ్లో చెప్తున్నాను సార్, హీ సర్వ్ ఫర్ ద హ్యుమానిటీ. ఎస్, అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఆయనతో ఉండడం వల్లే, ఆయన ప్రభావం వల్లే చాలా వరకు నేను మారాను సార్. ఎస్, చాలా వరకు. ఏం చెప్పారు వాళ్ళు? 2 points: హార్డ్ వర్కింగ్, హానెస్టీ. హెచ్ 2 H'లు ఉండాలి నువ్వు ఎప్పుడు ఏ స్థాయిలో ఉన్నా. ఆయన అదే చెప్పారు నాకు. వండర్ఫుల్. హానెస్టీ ఇస్ అండ్ హార్డ్ వర్కింగ్. హార్డ్ వర్కింగ్ నీలో చూశాను అఖిల్, నేను హానెస్టీ కూడా చూశాను. నువ్వు ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే అంత సక్సెస్ అవుతావు అన్నారు ఆయన. ఈ రెండింటిని ఇంప్రూవ్ చేసుకుంటే వెళ్ళాలి, అంతే. ఈ రెండింటిని కాంప్రమైజ్ చేసి ఏది చేయొద్దు, దానివల్ల యూజ్ లేదు. నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను, ఇప్పటికీ నేను పని చెప్తే జరుగుతుంది, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చోగలిగాను అంటే నా బదులుగా ఎవరొకరు అక్కడ సర్వీస్ చేయగలుగుతారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చి కూర్చోగలిగాను. ఎగ్జాక్ట్లీ. అలాగని చెప్పి నేను కూర్చుంటే నాకు నడుస్తుంది అని నేను అనుకోకూడదు. మీది అవ్వగానే నేను వెళ్ళి నెక్స్ట్ ఏ పని చెయ్యాలా అనే ఆలోచనలో ఉండాలి నేను. ఎగ్జాక్ట్లీ ఇది అల్టిమేట్ పాయింట్. డాక్టర్ అఖిల్, చివరగా మన యూత్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మా గురువు గారు నాకు ఇచ్చిందే వాళ్ళకి 1 point చెప్తారు సార్, హానెస్టీ అండ్ హార్డ్ వర్కింగ్.
రైట్. ఈ రెండు ఉన్న రోజు వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. సూపర్ డాక్టర్ అఖిల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇదండి ఈనాటి ధ్యాన యువ ఎంటర్ప్రీనర్షిప్ స్కిల్స్. మామూలుగా చెప్పడం కాదు, తను ఒక డాక్టర్గా తన డిగ్రీని పట్టుకొని ఏం చేయాలి అని ఆలోచించి మదనం చెంది ప్రారంభించి మళ్ళీ 1.5 year అది ఎక్కడ ప్రపంచమంతా జరుగుతున్న సమయంలో మళ్ళీ 1.5 year లోతులోకి పడి మళ్ళీ పైకి రావడానికి రెండే కారణం, హానెస్ట్ అండ్ హార్డ్ వర్క్. సో మిత్రులారా, ఎథికల్గా బిజినెస్ చేసినా ఎథికల్గా ఏం చేసినా ఎదుగుతాము. ఈ నేటి యువత అంతా కూడా ఈ విషయాల్ని వీరి జర్నీని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ, ప్రతి యువత ఎంటర్ప్రీనర్ అవ్వాలని, మీరు ఎక్కడున్నా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడానికి ఈ అన్ని విషయాలు ఉపయోగపడతాయని కోరుకుంటూ, ఇలా ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇందులో కూడా మీరు ఎంటర్ప్రీనర్షిప్ స్కిల్స్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో పంపించండి. వారి ద్వారానే ఆన్సర్ చెప్పించే ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా వారి ద్వారా ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఇప్పించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. సో ఈ వీడియోని మళ్ళీ చూడండి, అందరికీ షేర్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్